ఓ వచ్చావా? కూర్చో. స్టోరీ చెప్తానని వచ్చి ఖాళీగా కూర్చుని వెండయ్యా, ఏంటో చెప్పు. అది ఏం లేదు సార్, ఓపెన్ చేస్తే ఒక చిన్న 2 కార్లు బాంబ్ బ్లాస్ట్ అవుతాయి. ఆ కార్లలో నుంచి ఒక 100 మంది గాల్లో ఎగురుతూ ఉంటారు. ఇప్పుడే స్పీడ్ గా వెళ్తున్న ఫ్లైట్ లో నుంచి హీరో దూకేస్తాడు. ఏం జరుగుతుందని ఆమె ఎగురుతున్న మనుషుల మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తుంటాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు. అప్పుడు టైటిల్స్ వీడే హీరో. ఎన్రా ఇది? ఇలాంటి స్టోరీలు చాలా మంది చేశారు ఇక్కడ, ఏదైనా కొత్తగా ఉండే చెప్పు. సార్ అలా అయితే నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉంది. అది కదరా చెప్పమన్నది, చెప్పు. అది నేను చూసిన రియల్ స్టోరీ సార్, నా ఫ్రెండ్ జీవితంలో జరిగింది. ఓపెన్ చేస్తే ఒక నెట్ కేఫ్, ఏంట్రా ఇంత లేటు? ఆఫీస్ లో లేట్ అయింది మామా. చెప్పొచ్చు కదా ఫోన్ లిఫ్ట్ చేసి. చెప్పాను కదరా ప్రాజెక్ట్ కొంచెం లేట్ అవుతుందని. ఎంత లేట్ అయితే మాత్రం. ఓ ఈమె హీరోయినా? కాదు సార్, కొంచెం ఆగండి, చెప్పాలి కదరా. సంతు, నువ్వు నన్ను లవ్ చేస్తావా చేయవా? ఎన్నిసార్లు చెప్పానండి ఇవన్నీ నాకు ఇదే నీ చెప్పు. ఆఖరి మాట? ఆఖరి మాట కాదు, ఇప్పటికీ ఇంతే. ఇక ఇప్పటి నుండి చూసుకో, నేనేంటో చూపిస్తా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చూపిస్తా. ఎవర్రా ఈ అమ్మాయి? తెలియదు మామ, 2 years నుండి ఇలాగే చేస్తుంది. మరి అలా అంటుందంటే ఏమో మామ, నాకు కూడా భయంగానే ఉంది. థ్యాంక్ యూ బాసు. 3 years గా దీన్ని అమ్మడి పడుతుంటే అస్సలు పట్టించుకోవట్లేదు. ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు. మీరున్నారన్న ధైర్యంతో నన్ను హోల్లో పెట్టింది బాసు. మీరు ఇప్పుడు రిజెక్ట్ చేశారు కదా, దానికి నేనే దిక్కు. హోల్లో పెట్టింది అంటున్నావు, నీకు ఇలా తెలుసు? గిఫ్ట్ ఇస్తే తీసుకుంటుంది, నవ్వుతుంది, కానీ ఐ లవ్ యూ చెప్తే మాత్రం సైలెంట్కి వెళ్ళిపోతుంది. సరే ఓకే బాసు, బాయ్. ఓకే థ్యాంక్ యూ బాసు, బాయ్. ఏంట్రా ఇది? అసలు అమ్మాయా అనుకోండి. ఏంటోరా, ఇడుకోలేంటి? మనకి పద వెళ్దాం. చెప్పురా రాములు, ఏంది నీ చిన్న బిడ్డ రక్తమా పెద్ద మనిషి అయిందా? సరే సరే, అన్నంత పని చేసింది ఏంట్రా బాబు? సెటిల్మెంట్ చేస్తున్నా, మళ్ళీ తర్వాత చేస్తా, ఆగు. నాయనా ఈడే నాయనా. ఏమరా నా బిడ్డ ఫేస్బుక్ లో పొట్లు పెడితే లైక్ కొడతలేవట? నాకు అకౌంట్ లేదు అంకల్. నీ అకౌంట్ ఓడుకోనరా, బోర్డు అకౌంట్. మా దగ్గరనే మస్తు పైసలు ఉన్నాయి. ఏం బిడ్డ? ఆ అకౌంట్ కాదు నాయనా. అంకుల్, ఈ అబ్బాయి అంకుల్ మీ అమ్మాయిని 2 years నుండి లవ్ చేస్తుంటే పట్టించుకోకుండా నా వెంబడి పడుతుంది. మరి వీడేంది? నువ్వు ఇటుంటే వాడు ఎక్కడో చూస్తుండు. దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం చేస్తాం సార్? ఓ అంతే కదా. సరే ఎక్కమ్మా, నువ్వు రేపు ఒకసారి ఇంటికి వచ్చి కలు. బతికించావు బాసు. లేదు బాసు, అంత సింపుల్ గా ఒప్పుకుంటుంది అనుకోలేదు. ఓకే బాయ్. ఎనీవేస్ థ్యాంక్ యూ బాసు. పీడ వదిలినారా బాబు? ఇదేవర్రా మళ్ళీ? అప్పుడు ఇది హీరోయినా? కాదు సార్, ఆ అమ్మాయి కాదు, వేరే అమ్మాయి ఉంది. మనకు పోయే కాలం వచ్చిందిరా. ఒక అమ్మాయి చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని మెట్లపై నుంచి దరిద్ర సౌండ్ చేసుకుంటూ పరిగెడుతూ ఉంటుంది సార్.
ఖచ్చితంగా ఈమె మాత్రం హీరోయిన్ కాదు. సార్ ఆవిడే సార్ మెయిన్ హీరోయిన్. ఏం పోయే కాలం వచ్చిందే నీకు? ఆ అబ్బా పోయే కాలం కాదే, టైం అవుతుంది కాలేజ్ కి. తింగర్ మొహన్ దానా పాలే మంట పెరుగు తెచ్చావు. లక్ష్మి ఏంటే టిఫిన్ తీసుకెళ్ళావా? మధ్యాహ్నం ఇంటికి వస్తాలే. ఆంటీ ఒక్క నిమిషం. అడగడం మర్చిపోయాను బాబు, ఇంతకు మీరే ఊరు? వాళ్ళ దగ్గర నల్లవెళ్ళండి. ఆ అబ్బాయి మీకేమవుతారు? ఫ్యామిలీ ఫ్రెండ్ ఆంటీ. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు బాబు? అమ్మ వ్యవసాయం చేస్తూ ఉంటుంది, నాన్న మొన్నే ఎక్స్పైర్ అయ్యాడంటీ. అయ్యో పాపం, ఏమైంది బాబు? చెప్పుకునేంత పెద్ద గొప్పగా ఏం చావలేదండి. ఏమైందే మళ్ళీ వచ్చావు? నేను టిఫిన్ మర్చిపోయా. ఈ బండి రోజు రోజుకి అల్లరి బాగా ఎక్కువైతుంది. బాయ్ అమ్మా. అబ్బా ఏమవుతుంది? మేం బయటికి వెళ్తున్నాం, మీరింకా కీస్ ఇవ్వలేదు. ఓ సారీ, 5 minutes ఆగండి, రెడీ అవుతున్నాను. ఏమండి ఇక్కడే ఉండండి, వాడు వస్తే తిడతాడు. ఏంటి నువ్వు చేసేది? నేనేం చేశానండి? నువ్వు వచ్చినప్పటి నుంచి నా బిహేవియర్ లో ఎంత చేంజ్ వచ్చిందో నీకు తెలీదా? మీ బిహేవియర్ ఏంటి అనుకున్నానండి? డొక్కలో గుద్దుతా. ఇలా చేయడానికి నేనేమన్నా తింగరదాన్ని అనుకున్నావా? అది వేరే చెప్పాలా? అయినా ఇన్ని రోజుల నుంచి చూస్తుంటే పట్టించుకోవే. నేను అమ్మాయిని చూడనండి. కొంపదీసి మీరు ఆ టైపా? బాయ్ అమ్మా. నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావే? చూస్తున్నావు కదా, నీ పని చెప్తానుండు. ఏంటో దింబోల. ఎక్కడికి వెళ్ళాడురా బాబు వీడు? ఏ అమ్మాయి అండి ఇక్కడుంది? ఇప్పుడు ఎలా లేపేది? లక్ష్మీ
నయనతారా, నువ్వు అరిచికి పెట్టినా సరే నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఏంటి ఇంత లేట్ అయింది? అసలు నువ్వేంటి ఇక్కడ? ముందు బయటికెళ్ళు. అవును మర్చిపోయాను, అక్కడ కిచెన్ లో ఏం లేవు తినడానికి, నీకోసం ఉప్మా తీసుకొచ్చాను. అవును, ఇంత అర్ధరాత్రి వరకు తిరిగే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. చదువుకున్నాను కదా, అందుకే ఇలా. అయ్యో రామా, చదువుకున్నందుకే నిన్ను జాబ్ చేయమన్నాను, అర్థమైందా? ఏంటి మీరు ఒక్కరే మిగిలారా చెప్పడానికి? సర్టిఫికేట్ చూడండి ఎలా ఉన్నాయో. ఏంటి ఒంట్లో బాగాలేదా? నాకు బాగానే ఉంది కానీ ఎలా ఉన్నావు? మీరు వెళ్ళండి, వాడు చూస్తే బాగుండదు. మీరు వెళ్ళండి. అరే ఒళ్ళు ఇంతలా కాలిపోతుంటే బాగానే ఉందంటావేంటి? అసలు ఏం చేస్తున్నాను? చూడని చేతి చూడు, చాలా ఎక్కువ చేస్తున్నావు. బయటికి వెళ్ళి ముందు. అయినా నువ్వే చెప్పావు కదా నీకేం ఫీలింగ్స్ లేవని. ఏంటి? నువ్వే చెప్పావుగా నువ్వు ఆ టైప్ అని. సర్లే బాబు, నీకేదైతే నాకేంటి, నేను వెళ్తున్నా. బాయ్, గుడ్ మార్నింగ్. నాతో ఏదన్నా చెప్పాలని వచ్చావా? లేదండి, కీద్దామని వచ్చాను. కానీ కానీ ఏంటో చెప్పు. ఈరోజు నేను ఊరు వెళ్తున్నానండి. అదే మాట ఇటు తిరిగి చెప్పు. అమ్మ అర్జెంటుగా రమ్మంది, ఈరోజే బయలుదేరాలి. ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, ఏం చేయమంటావు? చేసేదేముంది, ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి కదా. అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటావా అతన్ని? అందంగానే ఉన్నట్టున్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీ. మీరు అతన్ని చేసుకోవడమే మంచిది. ఇదంతా నన్ను ఒప్పించడానికా, నువ్వు తప్పించుకోవడానికా? అయినా ఎవరినైనా ప్రేమిస్తే కదా నీకు తెలిసేది నా బాధ ఏంటో. ఏమంటే ఏంటో తెలుసు కాబట్టి తప్పుకుంటున్నాను. ఈ ప్రాణం మా అమ్మకి. ప్రేమిస్తేనే ప్రాణమిస్తే ఏమిస్తే ప్రేమిస్తావు? సారీ, నేనింతే, ఏం దాచుకోను. నేనంతే ఓపెన్ టైప్. వెళ్ళిపోనా మనసు తీసుకొని. ఏంట్రా అలా ఉన్నావు? నేను మా ఊరు వెళ్తాను మామ. ఇంత ప్రేమ పెట్టుకొని మరి ఎందుకు అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నావు? నాన్న చనిపోయినప్పుడు కూడా నాకేమనిపించలేదు మామ. కానీ ఈ అమ్మాయి ప్రేమను చూస్తుంటే మనం ఇక్కడ మర్చిపోతానని చాలా భయంగా ఉంది మామ. ప్రశ్నించాలని ఉంది ఈ కాలాన్నొకసారి, ప్రేమించే హృదయాన్ని నాకెందుకిచ్చావని, నిందించాలని ఉంది ఈ లోకాన్నొకసారి, నటించే నైజాన్ని నేర్పించినవే అని. ఎడారిలో ఆశిస్సులా నా చెలి కనబడుతున్నా, విషీదిలో వెలుగు రేఖలా తానే నిలబడి ఉన్నా.
పగిలిపోని హృదయాన్ని 10 ముక్కలుగా చితికిపోని ప్రాణాన్ని చితిమంటలుగా. బ్రేక్ తీసుకుందా? సార్ ఇంకొంచెం ఉంది సార్, ఇప్పుడేంటి సార్ బ్రేక్? పెరిసామి టీ తీసుకురా. చెప్పండి. హలో, ఎవరండి? సంతోష అండి? ఎందుకు మాటి మాటికి ఫోన్ చేస్తున్నారు? నేను చెప్పేది వినండి. ప్రేమిస్తేనే ప్రాణమిస్తే మరి ఏమిస్తే ప్రేమిస్తారండి? లక్ష్మి ఎక్కడ? చావుకి చాలా దగ్గరలో ఉందిలేండి. ప్రతి తండ్రిలాగే విలనాన్న కూడా సాఫ్ట్వేర్ మోజులో ఉండిపోయి వాడెవరికో కట్టబెట్టాడు. కానీ వాడేమో తన సాఫ్ట్వేర్ బుద్ధినంతా దాన్ని ఎలా కడతీర్చాలనే చూశాడు. వాడికేమో ఇంతకు ముందే 3 పెళ్లిళ్ళు అయ్యాయంట. దీన్ని 4వ పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నట్లు నటించాడు. తర్వాతే వాడు అసలు రూపం బయటపడింది. దీనికి తోడు వాడు తప్పించుకోవడానికి తప్పుడు సర్టిఫికెట్లు తయారు చేసి తప్పుదో పట్టించాడు ఇంకొకడు. లక్ష్మి ఎక్కడ? ఏ హాస్పిటల్? నిన్న ఒక కలలా చెదిరి నేడు ఒక వెదలా మిగిలి రేపు కనుమరుగై పోతావా? ప్రేమకొక విలువను తెలిపే ప్రాణమిక వెలదని విడిచి నన్ను నరకంలో తోస్తావా? ఐశ్వర్యవంతురాలవుతుంది అనుకున్నా నా బిడ్డ ఇలా ఐసీయూలో చూస్తాననుకోలేదు. విధికెందుకెంత కోపం లేచేసిన పాపమేమి మల్చి భర్తలుకున్న మనసు పంచుకోమన్నా మనువాడిలా బిడ్డ బ్రతుకు మట్టి పాలు చేతువా రీతిగా నా చేతితో రాశానే ఆ తప్పుకి తీరుగా శిక్షించడం సరికాదే. తిరిగి తీసుకొచ్చానే నీ మనసుని నాతో ఇవాళ. తిరిగి నువ్వు రాకుంటే నా జన్మది అర్థం ఇంకేలా. హృదయాన్ని 10 ముక్కలుగా చితికిపోని ప్రాణాన్ని చితిమంటలుగా. పగిలిపోని హృదయాన్ని 10 ముక్కలుగా చితికిపోని ప్రాణాన్ని చితిమంటలుగా.
ప్రాణం ఇస్తే ఏమిస్తా ప్రేమిస్తా? ఆ అబ్బాయికి అమ్మాయి మీద అంత ఏసుగా ప్రేమ ఎలా పుట్టింది? ఆ అమ్మాయి నైట్ 2 గంటల నుంచి 3 గంటల దాకా వెయిట్ చేసింది కదా అబ్బాయి కోసం రూమ్ లో. ఎవరు వెయిట్ చేస్తారు అలాగా? సో ఒక అబ్బాయికి అమ్మాయి మీద ప్రేమ కలగడానికి ఇంతకంటే స్ట్రాంగ్ రీజన్ ఉండదు కదా సార్. అంత బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి హాస్పిటల్ ఉందని ఈ అబ్బాయికి ఎలా తెలిసింది? ఫస్ట్ బస్ స్టాప్ లో మెసేజ్ వచ్చింది కదా సార్. అమ్మాయి అప్పటి నుంచి ఫాలో అవుతుంది ఈ అబ్బాయిని. సో సీరియస్ అయ్యేసరికి ఇప్పుడు ఫోన్ చేసింది డైరెక్ట్ గా. ఫోన్ చేసి ఆ అమ్మాయి బతికే ఛాన్స్ లేదు కాబట్టి లాస్ట్ సారి చూస్తారని అలా పిలిచింది. సో అలా అమ్మాయి ద్వారా తెలుసుకొని అతను వెళ్ళాడు సార్. అంతమంది డాక్టర్స్ వల్లే కాలేదు ఈ అమ్మాయి బ్రతికించడం, కానీ ఈ అబ్బాయి రాగానే ఎలా బ్రతికింది? ఇప్పుడు వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యేటప్పుడు అమ్మాయి చెప్తుంది కదా సార్, తీసుకెళ్ళి ఆ మనసు నీతో పాటు. సో ఆ అమ్మాయి మనసు ఈ అబ్బాయి దగ్గర ఉండిపోయింది. హాస్పిటల్కి వచ్చేసరికి ఈ అమ్మాయి మనసు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది. సో అలా రికవర్ అవుతుంది. మనసే లేనప్పుడు డాక్టర్లు కూడా ఏం చేయలేరు కదా సార్. ఆ అబ్బాయితో పాటు ఆ అమ్మాయి మనసు కూడా వచ్చింది. సో అలా బతుకుతుంది అన్నమాట. అది సార్. క్లైమాక్స్ లో ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ పెట్టాలి. మనం ఇంకేమైనా ఉంటే స్క్రిప్ట్ లో రాసుకొని అది వేరేలాగా ఉంది, డెవలప్ చేసి చెప్తాను సార్ మీకు. ఓకే, చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. స్క్రిప్ట్ డెవలప్ చేయండి, మనం ఈ సినిమా చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రశ్నించాలని ఉంది ఈ కాలాన్నొకసారి, ప్రేమించే హృదయాన్ని నాకెందుకిచ్చావని. నిందించాలని ఉంది ఈ లోకాన్నొకసారి, నటించే నైజాన్ని నేర్పించినవే అని. ఎడారిలో ఆశిస్సులా నా చలి కనబడుతున్నా, నిషీదిలో వెలుగు రేఖలా తానే నిలబడి ఉన్నా, అటు చూడలేని వింత వేదన. పగిలిపోని హృదయాన్ని 10 ముక్కలుగా, చితికిపోని ప్రాణాన్ని చితిమంటలుగా. పగిలిపోని హృదయాన్ని 10 ముక్కలుగా, చితికిపోని ప్రాణాన్ని చితిమంటలుగా. నిన్న ఒక కలలా చెదిరి, నేడు ఒక వెదలా మిగిలి, రేపు కనుమరుగైపోతావా? ప్రేమకొక విలువను తెలిపే ప్రాణమిక వెలదని విడిచి, నన్ను నరకంలో తోస్తావా? నీ రీతిగా నా చేతితో రాశానే, ఆ తప్పుకి తీరుగా శిక్షించడం సరికాదే. తిరిగి తీసుకొచ్చానే నీ మనసుని నాతో ఇవాళ, తిరిగి నువ్వు రాకుంటే నా జన్మది అర్థం ఇంకేలా. పగిలిపోని హృదయాన్ని 10 ముక్కలుగా, చితికిపోని ప్రాణాన్ని చితిమంటలుగా. పగిలిపోని హృదయాన్ని 10 ముక్కలుగా, చితికిపోని